ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యాం గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యాం 19వ గేటును ఎత్తుతూ ఉండగా చైన్ లింక్ తెగిపోవడమే ఇందుకు కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యాం గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యాం 19వ గేటును ఎత్తుతూ ఉండగా చైన్ లింక్ తెగిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తుంగభద్ర గేటు ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్ లో అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, ఇంకా గేటు పెట్టడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే 1.5 డే కూడా అయిపోయింది. దీనిపై అధికారులు ఏమంటున్నారు? తుంగభద్ర డ్యాం ఏదైతే 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆ గేటు ఎలా మరమ్మతులు తాత్కాలికంగా నిర్మించాలనేది ఇటు కర్ణాటకను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్నాయి. మేఘాల మీద తాత్కాలికంగా 19వ గేటుని ఎలా పునరుద్ధరించాలనేది కూడా పెద్ద ఎత్తున 2 ప్రభుత్వాలు మొత్తం సమీక్షలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తుంగభద్ర బోర్డుకు సంబంధించిన అయితే బోర్డు మెంబర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూడా బోర్డు మెంబర్స్ అంతా కూడా ఈ రోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే సాధ్యమైనంత త్వరగా ఏదైతే 19వ గేటుని ఎలా పునరుద్ధరించాలి, అసలు ఏ విధంగా దాన్ని ఆ నీళ్ళన్నీ కూడా అరికట్టాలనేది కూడా పెద్ద ఎత్తున ఇటు 2 ప్రభుత్వాలతో పాటు అదేవిధంగా బోర్డు మెంబర్స్ ను అదేవిధంగా తుంగభద్ర జలవనరుల శాఖ కూడా వీళ్ళంతా కూడా మొత్తం సమీక్ష చేస్తున్నారు 2 రాష్ట్రాల నుంచి కూడా. అంటే నిన్నటి నుంచి కూడా మొత్తం ఏదైతే మొన్న శనివారం రాత్రి నుంచి కూడా ఆ గేటు అయితే నదిలోకి కొట్టకపోవడంతో అయితే వేలాది లక్షల క్యూసెక్కులు మొత్తము నదికి వదులుతున్న పరిస్థితి. అదేవిధంగా తుంగభద్ర డ్యాము పూర్తి కెపాసిటీ ఇప్పటికి కూడా 95 టీఎంసీల వరకు కూడా ఇంకా నీటి సామర్థ్యం ఉంది. అయితే ఆ 19వ గేటు ఎలా నిర్మించాలి ఏంటి అనేది కూడా అయితే నిపుణులు గేటు అయితే నిపుణుడు కన్నయ్య నాయుడుని కూడా సంప్రదించారు. అదేవిధంగా ఆ గేటుకి దానికి సంబంధించినది కూడా ఇప్పటికే ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా డిప్యూటీ సీఎంలు మంత్రులు కూడా పర్యవేక్షిస్తూ ఆ గేటుని సాధ్యమైనంత త్వరగా మొత్తము అయితే పునర్నిర్మించాలనేది కూడా మొత్తం ఆగి మేఘాల మీద అక్కడ ఆ గేటు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే మళ్ళీ
ఆ గేటు ఎప్పటి లోపల పూర్తిగా అక్కడ 19 గేటును నిర్మిస్తారు అంటే పునరుద్ధరిస్తారు అనేది కూడా కొంచెం ఆసక్తికరంగా నెలకొంది. ఎందుకంటే మొత్తం ఇన్ఫ్లో కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అంటే ముందుగా అయితే నిపుణుల సూచనల మేరకు అటు ఢిల్లీ నుంచి కానీ ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అనేక మంది నిపుణులు తీసుకొచ్చారు. అక్కడ ఆ 19 గేటుని ఎలా నిర్మించాలి అంటే పూర్తిగా 20 అడుగుల వరకు కూడా అంటే అక్కడ ఫోర్స్ తో పెట్టవచ్చా, లేకపోతే 4 అడుగులు 8 అడుగుల నుంచి అలా ఏ పద్ధతిలో ఆ గేటుని పునరుద్ధరించాలనేది కూడా మొత్తము ఇప్పటికే అధికారులంతా కూడా సమీక్షిస్తున్నారు. ఈ రోజు దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అయితే నిమ్మల రామానాయుడు కూడా ఆ ప్రాజెక్ట్ సందర్శించబోతున్నారు. అదేవిధంగా మాజీ అయితే కర్ణాటక మాజీ సీఎం బొమ్మాయి కూడా ఇక్కడికి రాబోతున్నారంటారు. మొత్తానికైతే పూర్తిగా తుంగభద్ర డ్యాము తెంచి దాదాపు 60 టీఎంసీలు బయటకు వదిలితే గానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆ 19 గేటును పునరుద్ధరించలేమని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. మళ్ళీ సాధ్యాలు బట్టి అంటే ఫ్లోటింగ్ ఉన్నా కూడా ప్రత్యేక నిపుణులు తీసుకొచ్చి దాదాపు ఒక 60 టీఎంసీలు ఉండే రకంగా కూడా ఆ నీటిని నిల్వ చేసుకునే విధంగా కూడా ఆ ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఆ గేటును అయితే పునరుద్ధరించే విధంగా కూడా ఇటు రెండు ప్రభుత్వాలు కూడా ఆగమేఘాల మీద చాలా సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు రేపా ఎల్లుండ ఎప్పటి లోపల ఆ గేటును పునరుద్ధరించబోతున్నారు. అదే విధంగా అంటే తుంగభద్ర డ్యామ్ ని ఎన్ని నీళ్లు టీఎంసీలో అంటే ఇప్పుడు ఒక డ్యామ్ లో మొత్తం ఆపగలరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా ఇటు కర్ణాటక రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ పూర్తిగా తుంగభద్ర డ్యామ్ మీద ఆధారపడంతో ప్రధానంగా ప్రభుత్వాలు మాత్రం ఒకటే చెప్తున్నారు, తాగునీటికి అదేవిధంగా ఖరీఫ్ సీజన్ కి ఈ సీజన్ కి మాత్రము రైతులకి నీళ్లు అందించగలం అనేది కూడా నిన్న డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ లేదంటే కర్ణాటక రైతులు కానీ ఓన్లీ ఖరీఫ్ సీజన్లకు మాత్రమే ఖచ్చితంగా ఎలాంటి ఆందోళన చెందొద్దని రైతులు మీకు నీరు అందించే బాధ్యత మాది అని రెండు ప్రభుత్వాలు కూడా చాలా పునరుద్ధంగా చెప్తున్నారు. అయితే మళ్ళీ ఏ విధంగా సాధ్యాల బట్టి మొత్తము ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రం పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. 2-3 రోజుల్లో మాత్రం ఆ గేటుని పునర్నిర్మాణం చేసే విధంగా కూడా రెండు ప్రభుత్వాలు అయితే చాలా సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రామాంజనేయులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యాం గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యాం 19వ గేటును ఎత్తుతూ ఉండగా చైన్ లింక్ తెగిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. It is going to result.